హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది చికెన్ అనమాట. దీంట్లో అంటే బోన్ అంటూ ఏం లేదు, బొయ్యకలు అంటే ఏం లేదు అనమాట. ఒట్టి ప్లెయిన్ చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది కడిగి తీసుకొచ్చి అనమాట. తీసుకొచ్చి దీంతో ఒక ఐటెం చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, ముందు పసుపు వేస్తాను అనమాట. స్పూన్ దీన్ని ఇలా ఉంచేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ కొంచెంసేపు. ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే చికెన్ అనమాట. 100 గ్రాముల పైన ఉంటుంది అనమాట. దగ్గర దగ్గర 150 గ్రాములు ఉంటుంది. అది కడిగేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది పసుపుతో చూడండి. ఇది నేను ఐటమ్ అనేది అంటే చేసేటప్పుడు చెప్తాను అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూపించి చెప్తాను అనమాట. చూడండి, ఇదేమో చికెన్ అనమాట ఫ్రెండ్స్, కడిగేసి పెట్టాను. ఇదేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, సాల్ట్, కారం, బియ్యం పిండి, శనగపిండి, ఇదేమో జీలకర్ర పొడి, ఇదేమో గరం మసాలా పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అయితే వేయట్లేదు అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది అయితే వడలాగా గాడిలాగా కూడా వేద్దామని. అయితే ఏమైందంటే ఫ్రెండ్స్, ఇది ముందు ఈ చికెన్ని నేను తీసేసి మిక్సీ జార్లకు వేసేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా దీనికి కావాల్సిన పదార్థాలు అనమాట. ఏంటిదంటే ముందు ఏంటంటే చికెను, గరం మసాలా పౌడరు, ఇదేమో ఓన్లీ ఏమో జీలకర్ర పౌడరు, శనగపిండి, బియ్యం పిండి, కారం, చికెను, సాల్ట్, పసుపు అనమాట ఫ్రెండ్స్. ఇదేమో మిక్సీ పట్టాకి జార్ అనమాట ఫ్రెండ్స్. ఇది అలా ఫ్రెండ్స్. ముందుగా నేను పచ్చిదే చికెన్ అనమాట. ఇంకా ముక్కలు కట్ చేయలేదు అనమాట ఫ్రెండ్స్. నేను ఇంకా చిన్న చిన్న ముక్కలుగా దీన్ని మిక్సీ పట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. దీనికి మూత పెట్టేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది మూత తీస్తున్నా. చూడండి, ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట. స్పూన్తో తీస్తా చూడండి. ఇంకా ఫ్రెండ్స్, ఇది ఇట్లా అయిందనమాట. చూడండి, చేతులను తీసేస్తున్నా. చూడండి, ఇది ఇట్లా నలిగిందనమాట ఫ్రెండ్స్. ఇది గిన్నెలో వేసేసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, దీంట్లో ముందుగా ఏంటంటే చెంచా ఏమో గరం మసాలా పౌడర్ కలుపుతున్నాను అనమాట ఫ్రెండ్స్ నేను. చూడండి, కొంచెమేమో జీలకర్ర పౌడర్ అనమాట. అది కూడా చెంచాలో సగానికి అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రెండ్స్ ఇది కొంచెం తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఇవి వేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువగానే. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెండ్స్. ఇది చూడండి, దీంట్లో ఏంటంటే సరిపడా బియ్యం పిండి వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది అదేవిధంగా ఒక గుప్పుడు శనగపిండి కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం సాల్ట్ వేస్తుంది, కొంచెం పసుపు వేసుకుంటున్నాం అనమాట. ఎక్కువ కాదు ఫ్రెండ్స్, ఇది కొంచెం వేస్తున్నా. ఎక్కువ కూడా కాదనమాట ఫ్రెండ్స్. సరిపడే సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది కారం కూడా స్పూన్లు సకానికి అనమాట ఫ్రెండ్స్ వేస్తున్నా. ఇవన్నీ కూడా వేసేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వాటర్ కూడా కలుపుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, పోసుకుని
సరిపడే వాటర్ అనమాట, ఎక్కువ కాదనమాట. అంటే మొత్తం అంతా కలవాలి కదా ఫ్రెండ్స్. ఇది ఇందులో కొంచెం ఆయిల్ చొక్క కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది మనం ఇందులో ఆయిల్ కూడా పోస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, కొంచెం పోసి కలుపుతున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే కొంచెం గుల్ల రావటానికి అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ముద్దలా చేశాను అనమాట. చూడండి, ఇప్పుడు నూనె పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కూడా పోస్తున్నాం. చూడండి, నువ్వులు ఉన్నాయన్నమాట, ఆయిల్లో వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ అది ఆయిల్ బాగా వచ్చిందనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ విధంగా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నేను ఇలా ఉండగా చేసి ఇలా నొక్కుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వడల టైప్లో అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది చికెన్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇంకోటి వేస్తున్నాం. మొత్తం 4 వేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇంకోటి 5 కూడా వేస్తున్నాం. ఈ పచ్చి చికెన్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా పచ్చి చికెన్ ఇలా మిక్సీ పట్టేసి ఈ విధంగా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే అన్నీ పచ్చి వస్తువులే కదా ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే కొంచెం ఫస్ట్ ఎక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇలా గోల్డ్ కలర్లో వచ్చాయన్నమాట ఫ్రెండ్స్. ఇవి అంతా కూడా ఈ వడలాగా ఈవినింగ్ స్నాక్ లాగా వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, వీటిని తీసేస్తున్నాను అనమాట. ఫ్రై అయిపోతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఇట్లా తీసుకుని, అంటే ఇది చికెన్ కైమాలా చేసేసి ఈ విధంగా వడలా చేసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది మనం ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వేసుకోవాలన్నమాట. అంటే ఒక ట్రిప్ ఒక టైప్లో అన్నట్టు నేనేం చేస్తున్నాను అంటే ఫ్రెండ్స్, ఇది దీంట్లో ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏం లేకుండా ఓన్లీ గరం మసాలాకి సంబంధించినవి పెట్టి వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నేను పొంగుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే ఫ్రై అయిపోవాల్సింది అన్నమాట. చూడండి, గోల్డ్ కలర్లో వచ్చేసినాయి కదా, ఇవి ఇలా వచ్చినాయి అన్నమాట. ఈ కలర్లో వస్తాయి. ఇవి కూడా తీసేస్తున్నాను అన్నమాట. చూడండి,
అనమాట. నాకు వచ్చినట్టే వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇది. ఏంటంటే మొత్తాన్ని వేసేసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి దాన్ని ఫ్రై చేస్తాను అనమాట. ఎందుకంటే ఏమన్నా పచ్చి ఉన్నా కొంచెం పచ్చి అంటే ఫ్రెండ్స్ నేను కొంచెం మెత్తగా ఉంటాయని, మెత్తగా లేకుండా ఉండాలని చెప్పి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేస్తాను అనమాట. ఇప్పుడు వీటిని తీసేస్తాను అనమాట. అయిపోయినాయి అన్నమాట. టేస్ట్ చాలా బాగున్నాయి. దీనికి ఏంటంటే ఫ్రెండ్స్ నేను చట్నీలు చేయను అనమాట. వీటికి కచపులు లాంటివి కూడా చేయను అనమాట ఫ్రెండ్స్. ఇది మామూలు చేసిన టేస్ట్గా ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమీ ఎక్స్ట్రా పెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ టిఫిన్కి అయితేనే పెడతాను అనమాట చట్నీలు. వాటిలో